మంతి నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలో దేవరపల్లి మరియు రేగులగూడ గ్రామంలో వడ్ల కల్లాలను పరిశీలించిన బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు చెల్ల నారాయణ రెడ్డి రైతులను కలిసి తెలంగాణ రాష్ట్రంలో రైతులు అఘోరమైన పరిస్థితిలో వడ్ల కల్లాలలో వడ్లు తడిచి మొలకలు వస్తున్నా పట్టించుకొని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నాయకులు మరియు ముఖ్యమంత్రి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో తడిసిన వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నామని రైతుల అవస్థలు పాలు కావడానికి ముఖ్య కారకుడు మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ బాబు అని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు రైతాంగము బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూసి భరించలేక భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతులు పండించిన ప్రతి పంటని గవర్నమెంట్ కొనుగోలు చేయడం కోసం పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకులు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. అందులో భాగమే ఈరోజు మంత్రి నియోజకవర్గమైనటువంటి కాటారం మండలానికి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఐకేపీ సెంటర్ దేవరంపల్లి రేగులగూడెం ఐకేపీ సెంటర్కు చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక్కడ కళ్ళకు కనబడుతున్నటువంటి నగ్న సత్యము 41 కేజీ ఒక బ్యాగు నింపడం జరుగుతుంది. అంటే ఖాళీ బ్యాగు వెయిట్ వచ్చి 100% 550 గ్రాములు 600 కంటే ఎక్కువ ఉండదు. అంటే అందులో ఒక హాఫ్ కిలో అడ్లు, తర్వాత తరుగు పేరు మీద కిలో అడ్లు, ఆ తర్వాత మాయిశ్చరైజర్ పేరు మీద కొన్ని అడ్లు. అంటే ఒక్కొక్క ఐకేపీ సెంటర్లో ఒక్కొక్క రకంగా నడుస్తుంది. అంటే మా యొక్క పరిశీలనలో మాకు వచ్చింది ఏంటంటే ఒక క్వింటల్ మీద దాదాపుగా 5 నుండి 6 కిలోల అడ్లని అధికంగా కటింగ్ జరుగుతున్నది. ఆ కటింగ్ జరుగుతున్నటువంటి ఏదైతే అధికంగా తీసుకున్నటువంటి ధాన్యం ఉన్నదో ఆ ధాన్యం అనేది ఇటు రైతులని మోసం చేస్తూ, రైతులని లాజ్ చేస్తూ దళారీల మాఫియా అనేది ఇందులో ఎంటర్ అయింది. అటు మిల్లర్ల మాఫియా కావచ్చు, ఇటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా నాయకుడు, ప్రజా పరిపాలకుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయలేనటువంటి సమయంలో ఇటువంటి దోపిడీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. ఈ నుంచి ధనవాడ ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు కదా. 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి 6 సార్లు ఓట్లు వేయించుకున్నాడు, 5 సార్లు గెలిచిండు. శ్రీధర్ బాబుని ఎందుకు అడుగుతున్నాము అంటే మన ఓటుతో గెలిచిండు కదా. ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి ప్రతి ఎమ్మెల్యే జవాబుదారీగా పనిచేయాలి. శ్రీధర్ బాబు రాజ్యం కాదు ఇది ప్రజాస్వామిక రాజ్యం, ఇది ప్రజల రాజ్యం. ప్రజలేసినటువంటి ఓటుదారే గెలిచినటువంటి శ్రీధర్ బాబు అనేటైనా ఎన్నిసార్లు ఈ కళానికి వచ్చిండు? ఎందుకు కొనియలేదు? ఎందుకు లారీలు పంపడం లేదు? శ్రీధర్ బాబు అనేటైనా మనం ఓట్లు వేసినప్పుడు శ్రీధర్ బాబు అంటే నీకు రావాలి కదా, రాలేదు. కానీ ఇప్పుడు 45 రోజుల సుంది రైతులు గోసపడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అడ్ల మీద వర్షం పడుతున్నది,
వర్షం వల్ల అడ్డు నానుతున్నాయి, మళ్ళీ వాడిని పొరలిస్తున్నారు, మళ్ళీ వాడి మీద తాటిపత్రి కప్పుతున్నారు. ఇదంతా శ్రమశక్తే కదా. ఈ శ్రీధర్ బాబు అంటే నాకు సోయి ఉండాలి కదా. సోయి ఉండి నేను ఇక్కడున్న దళితులు, బీసీలు, సబ్బండ జాతులు ఓట్లయితే నేను గెలిచినా, నేను ప్రజలకు నౌకర్, నేను బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ప్రజల సమస్యలు దూరం చేయాలని, ప్రజల అడ్లు కొనిపించడానికి అత్యంత తొందరగా ఊరు పక్కకున్న అడ్లని కొనుగోలు చేయించడానికి ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఎమ్మెల్యేవు పోయి, నువ్వు ఎమ్మెల్యేవు, నీకు ఓట్లు వేసినావు, నువ్వు మంత్రివి కదా, నీకు సోయి ఉండాలి కదా. ఇంకెన్నేళ్ళు? 5 సార్లు ఓటు గెలిచినావు, 6 సార్లు ఓట్లు వేసినాం. 30 ఏళ్ళ కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. నీకు 30 ఏళ్ళ కింద నుంచి ఓట్లు అయితే ఏం మారింది? ఏమైనా ఇండస్ట్రీ వచ్చిందా? నువ్వు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఈ కార్పొరేషన్కు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ను తయారు చేసి నీ యొక్క దాని వల్ల పెట్టించినావా? ఏం చేసినావు నువ్వు? నీకు ఎందుకు ఓట్లు వేసినా? 30 ఏళ్ళు వస్తుంది. 30 ఏళ్ళు వస్తుంది ఓట్లు వేస్తే ఏమైనా దళిత వాడలు మారినాయా? ఏమైనా గిరిజనుల వాడలు మారినాయా? మా పోరగాన్లు ఎవరైనా చదువుకొని ఐఏఎస్లు అయిందా, ఐపీఎస్లు అయిందా? నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నాం మేము. నువ్వేం చేసినావు? ఏం చేసినావు శ్రీధర్ బాబు? చెప్పాలి కదా. దళితులని చదివించడానికి నువ్వు ఇక్కడ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినావా? కాటారంలా. అంతేకాదు, కాటారం గ్రామానికి పోయినాం, ఆ గ్రామంలో రోడ్లే చక్కగా లేవు. ఏంది ఇంకెన్నేళ్ళు మోసమో? శ్రీధర్ బాబు గారిని నేను డైరెక్ట్ చెప్తున్నా, శ్రీధర్ బాబు అనే అటువంటి వ్యక్తి రాజరిక పరిపాలన నడువది. ఇది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.